Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. భారతదేశంలో వివాహ బంధం ఎంత గొప్ప సంప్రదాయం. మూడు ముళ్ళ బంధంతో ఒకటైన భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య వివాదాలు కోర్టు వరకు వెళ్తున్నాయి. ఇక అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపడుతున్నాయి. తమ పార్ట్నర్ తప్పు చేస్తోందన్న అనుమానంతో దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతోంది. అనుమానం పెనుభూతంలా మారి ఓ నటిని దారుణంగా హత్య చేశాడు కట్టుకున్న భర్త. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? ఆ నటి ఎవరు? పూర్తి వివరాలు చూద్దాం. బెంగళూరులో ప్రముఖ టీవీ నటి శృతిపై ఆమె భర్త అమరేష్ హత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 4న మునీశ్వర్ లేఅవుట్ ప్రాంతంలోని అద్దె ఇంటిలో ఈ దారుణం చోటు చేసుకుంది. శృతికి భుజం, తొడ, మెడబాకాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నటి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మనం చూస్తే బుల్లితెర నటిగా తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న శృతి 20 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్ అయిన అమరేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకి 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా 10 ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గొడవ పడుతున్నారు. కొంతకాలంగా తనకు కట్నం కావాలని వేధించడం మొదలుపెట్టాడు అమరేష్. దానికి తోడు నీకు వేరే నటుడితో ఇల్లీగల్ సంబంధం ఉందని వేధిస్తూ వచ్చాడు. దీంతో పిల్లలతో కలిసి కొన్ని రోజులుగా శృతి భర్తను వదిలి సోదరుడితో నివసించసాగింది. కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని 3 నెలల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా గృహహింస కేసు కూడా నమోదైంది. జూలై 3న భార్యాభర్తలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో రాజీ పడ్డారు. అయితే జూలై 4న పిల్లలు కాలేజీకి వెళ్లారు. ఒంటరిగా ఉన్న భార్యపై పెప్పర్ స్ప్రేతో కళ్లలో కొట్టాడు. తలను గోడకేసి బాదాడు. కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వాళ్లు శృతిని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమరేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్న అనుమానం పచ్చని సంసారంలో నిప్పు పెట్టింది. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసే వరకు వెళ్ళింది.